అందరికీ నమస్కారం. నర్సరావుపేట నియోజకవర్గం ఎంతోమంది ముఖ్యమంత్రులను అందించినటువంటి నియోజకవర్గం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నర్సరావుపేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ప్రస్తుతం నర్సరావుపేట నియోజకవర్గంలో ఇన్ఛార్జీలను మార్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారనే టాక్ కల్చర్ చేస్తూ ఉంది. అయితే 2024 ఎన్నికల్లో అక్కడ గోపిరెడ్డి ఓటమి చవి చూసిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాన్ని మీద ప్రత్యేక దృష్టి కూడా వైసీపీ అధిష్టానం పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి వారసుడు, ఆయన మనవడు కాసు మహేష్ రెడ్డి ప్రస్తుతం ఆయన గురిజాల ఇన్ఛార్జిగా చేస్తూ ఉన్నారు. గతంలో 2019 ఎన్నికల్లో కూడా గురిజాల అసెంబ్లీలో ఆయన చక్రం తిప్పిన రోజులు ఉన్నాయి. ఆయన 2019 ఎన్నికల్లో గురిజాల ఎమ్మెల్యేగా కూడా గెలిచి అప్పట్లో క్యాబినెట్లో మంత్రి పదవి వస్తుందని కూడా ఆశపడినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే ఆయనకు మంత్రి పదవి రాకపోవడంతో కొంత డేలా పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎక్కడైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు సరిగా పనిచేయటం లేదో, ఎక్కడైతే క్యాడర్ కొంత ఇబ్బందులకు గురవుతుందో ఆయా నియోజకవర్గాల మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. నర్సరావుపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా కాసు ఫ్యామిలీ కనుక అక్కడ ఇన్ఛార్జిగా కనుక నియమిస్తే అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాసు ఫ్యామిలీకి బ్రహ్మరథం పడతారని కూడా టాక్ అయితే వినిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటి నుంచే ఆ నియోజకవర్గం మీద స్పెషల్ ఫోకస్ కూడా పెట్టి నర్సరావుపేటలో ఉన్నటువంటి ద్వితీయ లీడర్స్ యొక్క సలహాలు కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో కూడా కాసు మహేష్ రెడ్డిని నర్సరావుపేటకు తీసుకొచ్చేందుకు కూడా అధిష్టానం చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాసు మహేష్ రెడ్డికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ఆ ఫ్యామిలీకి కూడా నర్సరావుపేట నియోజకవర్గంలో. సో దాన్ని క్యాష్ చేసేందుకు కూడా వైసీపీ ఫాస్ట్గా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంది. అయితే గురిజాలను కూడా బీసీ సామాజిక వర్గానికి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వాలని కూడా అధిష్టానం భావిస్తూ ఉంది. గురిజాలను బీసీని చేసి, ఎందుకంటే సత్తెనపల్లి ఆల్రెడీ అంతకుముందు కాపులు కేటాయించేవాళ్ళు, దాన్ని ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడంతో కూడా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా అధికంగా రెడ్డి సామాజిక వర్గానికే సీట్లు కేటాయిస్తున్నారు. కాబట్టి గురిజాలను బీసీ సామాజిక వర్గానికి కేటాయించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నట్టుగా టాక్ అయితే వినిపిస్తూ ఉంది. మరికొన్ని రోజుల్లో కూడా కాసు ఫ్యామిలీకి శుభవార్త రానుందని కూడా నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలకు తెలియజేసుకోవచ్చు. అయితే గోపిరెడ్డి మహేష్ రెడ్డి గారు వీరిద్దరి మధ్య కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు కనుక వస్తే ఒకరిని పార్లమెంటుకు ఒకరిని అసెంబ్లీకి పంపించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెర వెనుక ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇస్తారా కాసు ఫ్యామిలీకి, లేకపోతే పార్లమెంటు పరిశీలకులుగా ఇస్తారా అనేది కూడా కొంత సస్పెన్స్ అయితే ఉంది. మొత్తానికి నర్సరావుపేట నియోజకవర్గానికి మాత్రం కాసు మహేష్ రెడ్డిని తీసుకొచ్చేందుకు వైసీపీ అధిష్టానం చర్యలు వేగవంతం చేసిందని కూడా తెలియజేసుకోవచ్చు. మరి పార్లమెంటుకు అసెంబ్లీకి అనేది కూడా మరి కొన్ని రోజుల్లో స్పష్టత రానుందని కూడా తెలియజేసుకోవచ్చు.